కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఈరోజైతే 74 రోజులు అవుతుంది. 74 రోజులు టమాటాలు నేనైతే ఏం చేశాము, నేనైతే ఎర్ర నల్లికి దానికైతే మొన్న స్ప్రే చేశాము. నేనైతే వీడియో అప్లోడ్ చేశాను. మొన్న సాయంత్రం స్ప్రే చేశాను కాబట్టి వీడియో అప్లోడ్ చేసేకి కుదరలేదు కాబట్టి నేను అప్లోడ్ చేశాను. మళ్ళీ ఒక రోజు అవుతుంది. ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు చెట్టుకి ఏమేమి రోగాలు ఉన్నాయనేది చూడొచ్చు. స్ప్రే చేసిన చూడండి, కాయలకి అలానే పడింది, మచ్చలు అనేది అలానే ఉంటుంది. అక్కడక్కడ లైట్గా ముడత వచ్చింది. పవర్ ఎక్కువైపోయినా కూడా, ముందు పవర్ ఎక్కువైపోయినా కూడా ముడత అనేది వస్తుంది. మళ్ళీ అనేది కోలుకుంటుంది. ముడత అనేది చూడండి, దీనికి మాత్రమే లైట్గా ముడత కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లేదు. ముందు పవర్ ఎక్కువైనా కూడా దానికి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది. ఇంకా ఇదైతే మన టమాటా చెట్లు అయితే అక్కడక్కడైతే కాయలు మాగాయి. 74 రోజులు అవుతుంది కాబట్టి కింద కాయ కూడా పడింది చూడండి, కులిపిన కాయలు. అవి అయితే ఫస్ట్లో అయితే పడిపోతాయి. 74 రోజులు రేటు కూడా అయితే కొంచెం డౌన్ అయింది. మన 850 రూపాయలకి పోతుంది. ఇప్పుడు 400 రూపాయలకి అయితే వచ్చేసింది రేటు. చూడాలి. ఇక్కడ చూడండి, కాయ అనేది ఇది ఆకులు అనేది, మీరు కాయ అనేది కొంచెం చిన్నగానే కనిపిస్తుంది మీకు. కెమెరాలో మామూలుగా అయితే పెద్దగానే కనిపిస్తుంది. కులిపిన కాయలు కూడా మాగినాయి. 74 రోజులు అయితే మనం అయితే కటింగ్ వేయాల్సి వస్తుంది. ఇంకా దగ్గరలో అయితే కటింగ్ చేస్తాం. ఇంకా 2-3 రోజులు చూసి కటింగ్ ఎందుకు వేయమంటే, ఒకవేళ కాయలు పెరిగినామనుకో, ఒక కోత పెరిగినామనుకో ఫాస్ట్గా కాయలు అనేది మాగిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏందన్నా కానీ చెట్టుకు మాగేది ఎంత ఏముంటుంది, మాగేదానికి సపరేట్గా ఒకటి ఉంటుంది. సపరేట్ అంటే మీ చెట్టు కాయ అనేది మాగే దశకు వచ్చిందనుకో ఆటోమేటిక్గా మాగిపోతుంది. నువ్వు కానీ పెరిగినావు అనుకో, ఆ మాగేది పోయేది అంతా వేరే కాయలకి అయితే వెళ్ళిపోతుంది. అయితే వేరే కాయలు కూడా ఫాస్ట్గా అయితే మాగిపోతాయి. అందుకని మాగేటప్పుడు ఫస్ట్ కోత అనేది కొంచెం లేట్ అయితే లేట్ చేయొచ్చు, లేకపోతే మీరు పెరగాలనుకుంటే పెరికొచ్చు. కాయలు ఫాస్ట్గా మాగాలనుకుంటే ఇప్పుడే పెరికేశారనుకో, కాయలు అనేది నెక్స్ట్ కోత అనేది ఫాస్ట్గా పడిపోతుంది. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాం, పెరకల్లా వద్దు అనేది ఆలోచిస్తున్నాము. డైలమాలో ఉన్నాం కాబట్టి రేట్ తగ్గింది కాబట్టి 450 రూపాయలకి అయితే టాప్ రేట్ పోతుంది మనపల్లో. అందుకని ఆలోచిస్తున్నాము. కొన్ని రోజులు పెడదామా, వారం రోజులు అట్లా పెట్టినామనుకో, ఒకవేళ రేట్ రైజ్ అయింది 100 రూపాయలు 200 రూపాయలు బాక్స్కి, అది కూడా అయితే బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఆలోచిస్తున్నాం. అది ఆలోచించి పెరిగినప్పుడు అయితే మీకు అప్డేట్ చేస్తాను. ఎర్రనల్లికి అయితే స్ప్రే చేస్తాం. ఎందుకు ఎర్రనల్లికి స్ప్రే చేస్తామంటే, కాయలు పెరిగే ముందు ఎర్రనల్లి ఎఫెక్ట్ అనేది ఫాస్ట్గా ఎఫెక్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే కాయలు పెరుగుతామో ఎర్రనల్లి నుంచి ఎర్రనల్లే ఫాస్ట్గా వ్యాపించిపోయి కాయ అనేది చిగురు రాకుండా అనేది చేస్తుంది చెట్టుకి. మనం చిగురు చూడండి, పైన చిగురు అనేది కనిపిస్తుంది మనకి. లేత ఆకుపచ్చ రంగులో అయితే ఉంది. అదైతే చిగురంతా వస్తుంది. కాయలు కూడా చూడండి ఇక్కడ పైన ఉన్నది. దానికైతే మనం ఏం చేసేది ఉండదు. అవన్నీ ఒకవేళ స్ప్రే చేసుకోపోయినా అనుకో టయానికి, ఇప్పుడు కూడా మళ్ళీ అయితే స్ప్రే చేస్తాం మనము, రేట్ తగ్గిపోయినా కూడా. ఎందుకంటే ఒక ఊజీల ముందు కొట్టుకున్నాం అనుకో, పంట అనేది కాయలు వస్తాయి మనకు. సింపుల్ లెక్క, ఇప్పుడు ఎంత లేదన్నా 1500 బాక్సులు లేదండి ఇంకో ఎకరాకి 200 రూపాయలు బాక్స్ విన్నా మనపల్లో. సింపుల్ లెక్క 200 రూపాయలు విన్న మంచి కాయలు లెక్కకి యావరేజ్ మీద. ఇప్పుడు 450 500 విన్న 200 రూపాయలు విన్న 1500 బాక్సులు అయితే 150 రూపాయలతో వేసుకో. 15 ఎంత వస్తుంది? నేను 1500 బాక్సులు 150 రూపాయలతో లెక్క వేసుకోమని చెప్తున్నాను. ఇంకా ఎక్కువ లెక్క అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు, రేట్ తగ్గిపోయింది కాబట్టి. 150 15 ఎంత? 225 2,25,000 అయితే వస్తుంది మనకు. పెట్టుబడి అయితే ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి మీరు పంట అనేది కాపాడుకోండి. నేనేమైనా వీడియోలు అప్లోడ్ చేస్తాను, రేట్ తగ్గిపోయింది అనుకోవచ్చు. మీ పెట్టుబడి అయితే మీకు గ్యారెంటీగా వస్తుంది. పంట బాగా కాపాడుకుంటే 1500 బాక్సులు ఈజీగా అయితే 150 రూపాయలు వేసుకుని 2 లక్షల రూపాయలు ఈజీగా వస్తుంది. మీ పెట్టుబడి అయితే లాస్ కాకుండా అయితే దొబ్బుకోవచ్చు, పంట అనేది బాగా పెట్టుకుంటే. మీరు పంట బాగా పెట్టకన్నా చేసినారనుకో, ఇప్పుడు పంట రేట్ లేదని నేను పంట ఎక్స్పెక్టేషన్ అనుకో, లాస్ట్లోకి అయితే వెళ్ళిపోతారు. నేను చెప్పే రైతులకు అందరికీ ఒకటే, పంట కాయలు రేట్ లేదని వదలొద్దండి. 2-3 స్ప్రేయింగ్లు చేసుకోండి, పంట అయితే అయిపోతుంది. ఇంతవరకు కష్టపడి లాక్కొని వచ్చింటారు, ఇప్పుడైతే వెనక్కి వెళ్ళినారనుకో, ఇప్పుడు నేను కూడా వెనక్కి వెళ్ళాను అనుకో, నాది కూడా లాస్ అయిపోతుంది. ఒక స్ప్రేయింగ్ ఇచ్చిపెట్టినా కూడా పంట లాస్ అయిపోతుంది. ఇప్పుడు ఎంత లేదు, నాకు ఎకరాకి 1500-2000 బాక్సులు పడతాయి. 200తో వేసుకున్నాను అనుకో, సింపుల్ లెక్క చెప్తాను నీకు. అప్రాక్సిమేట్గా నేను 150 రూపాయలతో వేసుకునే 2.5 లక్షలు వస్తుంది. నాకు పెట్టుబడి అంత వచ్చేస్తుంది కదా. నాకు లాభం రాకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది. ఎందుకంటే రేట్ లేనప్పుడు మన పెట్టుబడి వస్తే చాలనుకుంటాం, రేటు ఉన్నప్పుడు డబ్బులు రావాలనుకుంటాం. ఎవరైనా అలానే ఆలోచిస్తారు. ఇది ఈరోజు సినారియో. ఇంకా రేపు నేను మీకు ఇంకో అప్డేట్తో మీ ముందుకు వస్తాను. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో రైతుని డైలీ నేను అప్డేట్ ఇస్తాను. రేట్ ఉన్నా లేకపోయినా మన పంట కాబట్టి మనం అప్డేట్ ఇవ్వాల్సిందే. రేట్ లేదని మీరు లో అవ్వద్దండి. ఎందుకంటే లెక్క వేసుకోండి మీరు, సింపుల్ లెక్క అంతే. ఎవరైనా అంతే, సింపుల్ లెక్క వేసుకోండి చాలు. ఓకే, థ్యాంక్ యూ. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని.